ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో అందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన రెసిపీ చెప్దామనుకుంటున్నామండి. ఈ కాలంలో చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం కానీ లేకపోతే వెయిట్ తగ్గాలనుకోవడం చాలా మంది ఇలాంటివి చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో దానికి ఏదో ఒక రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి మేము ఇవాళ మీ దగ్గరికి తీసుకొచ్చింది ఈ సీడ్స్తో ఒక లడ్డు చేద్దామనండి. ఇప్పుడు మేము చెప్పే సీడ్స్తో మనం లడ్డు చేసుకొని తింటే దానివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందండి, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో దానికోసం మేము ముందుగా ఇక్కడ ఒక కప్పు ఈ సీడ్స్ ఒక మిక్స్ తీసుకున్నామండి. మేము ఇక్కడ తీసుకున్న సీడ్స్ అయితే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలానే వాటర్ మిలాన్ సీడ్స్, అలాగే ఫ్లాక్ సీడ్స్ అండ్ చియా సీడ్స్ అండి. ఇవి మాకు అన్ని మిక్స్తో ఒక ప్యాకెట్ వచ్చి మేమైతే ఇలా మోర్లో సెలెక్టా అని ఒకటి ఉందండి, దీంట్లోనే 5 సీడ్స్ మిక్స్ వచ్చింది. మేము ఇప్పుడు చెప్పిన 5 సీడ్స్. అలా కాదనుకుంటే మీరు విడివిడిగా కూడా ఒక్కొక్కటి 2 స్పూన్స్ అలా కలిపి ఇక్కడ మిక్స్ చేసుకోవచ్చు. మేము చెప్పిన ఈ 5 సీడ్స్ని కలిపేసి, అలాగే ఎక్స్ట్రాగా ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు కూడా తీసుకుంటున్నామండి. ఇప్పుడు వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇవనండి ముందుగా మేమైతే బాదం పప్పు, జీడిపప్పు వేపుకుంటున్నామండి. దానికోసం జస్ట్ ఒక 2 డ్రాప్స్ అలా నెయ్యి వేస్తున్నామండి. మనకి బాదం పప్పు కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని వేపుతున్నామండి. ఇప్పుడు మనం చూసే ప్రేక్షకుల్లో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవ్వండి మన బాదం పప్పు ఫ్రై అయినాయి. ఇంక వీటిని తీసి పక్కన పెట్టుకొని మనం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుందాం. ఇంకోనండి మనం జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇంకా సీడ్స్ మిక్స్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇంక మనం అదే ప్యాన్లో చెప్పిన 5 సీడ్స్ మిక్స్ని వేసేసామండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. దీనికి మేము ఎక్సెస్గా ఏమి నెయ్యి మాత్రం వేయట్లేదండి. ఇందాక వేసింది లైట్గా ఉంటుంది, అసలు వేయకపోయినా కానీ బాగానే ఉంటుందండి. మేము వీటన్నిటిని ఫ్రై చేసేది మాత్రం సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తామండి. అప్పుడే ఇవి కొంచెం బాగా ఫ్రై అవుతాయి, అలానే మరి మాడిపోకుండా కూడా ఉంటాయి. సో హై ఫ్లేమ్ మాత్రం వద్దండి. ఇంకోనండి ఇలా 2 మినిట్స్ ఫ్రై అయింది కదా, ఇంక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇంకోనండి వీటన్నిటిని మనం ఫ్రై చేసాము. ఇప్పుడు కొంచెం ఇవి కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేద్దామండి. ఇంకోనండి ఇప్పుడు మనం ఖర్జూరాలు తీసుకున్నామండి. ఇవి మనకి స్వీట్నెస్ని ప్లస్ ఈ సీడ్స్ అన్నిటిని హోల్డ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఖర్జూరాలు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోనండి మేము తీసుకుంది ఈ కప్లో, ఇది 125 ml. దానికి ఒక 25 డేట్స్ తీసుకుంటున్నామండి. వీటిలో ఉన్న సీడ్స్ని తీసేసి మిగతా వాటిని ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకోవాలండి. ఇంకోనండి ఈ డేట్స్లో ఉన్న విత్తనాలన్నిటిని తీసేసాము. ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకుందామండి. ఇగోనండి మనం ఇలా మిక్సీకి వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యిలో దీన్ని మనం వేపుకుందామండి. ఇగోనండి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న ఖర్జూరాలని వేపడం కోసం అని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నామండి. ఇది కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఖర్జూరాన్ని వేస్తున్నామండి. ఇప్పుడు ఈ ఖర్జూరాది కొంచెం మనకి మెత్తగా, అందులోనూ లైట్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అంతసేపు ఇలానే కొంచెం వేపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఇవి కొంచెం మనకి మెత్తగా అవుతుంది, అలానే మనం లడ్డూలా చేసుకోవడానికి మంచిగా కన్సిస్టెన్సీ కూడా వస్తుందండి. ఇది ఒక 3 to 5 మినిట్స్ పడుతుంది మనకి ప్రాసెస్. ఇగోనండి ఇప్పుడు మనకి ఇది మనం అలా నొక్కుతూ ఉంటే కూడా కొంచెం మెత్తగా అవుతుంది. అలాగే ఇది కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇంక ఇలా ఉంటే మనం అవి లడ్డూలా చేసుకోవడానికి కూడా మంచిగా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు కొంచెం సేపు మనం ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకొని లైట్ వేడిగా ఉండేంత వాటికి దీన్ని ఇలానే చల్లారివ్వాలండి. ఇంకోనండి ఇది ఇలానే కొంచెం ఆరి లైట్ వేడిగా ఉన్నప్పుడు దాకా ఇంక ఇలానే కొంచెం ఆరబెడదామండి. మరీ వేడిగా ఉంటే మనం ఉండలు చేసేటప్పుడు చేతులు కాలుతాయి కాబట్టి. ఇంకోనండి ఇప్పుడు మనం ఈ ఖర్జూరాలు లైట్ వేడిగా ఉన్నాయండి. ఇంకా మనం ముందుగా మిక్స్ చేసి సీడ్స్ని దీంట్లో వేద్దామండి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిల్ని. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా మేము చిన్న చిన్న ముక్కలుగా చేసామండి, దాన్ని కూడా వేసేసుకుందాం.
ఇంకా వీటన్నిటిని ఒక ముద్దలా చేసుకోవడమే అండి. ఈ ఉండని చేయడానికి మేము ముందుగా చేతులకి అయితే నెయ్యి రాసుకున్నామండి. ఇవ్వనండి అలా రౌండ్గా మనం లడ్డూ లెక్క సైజు లెక్క చేసుకుందామండి, మనకు నచ్చిన సైజెస్లో. అంతే అండి, ఎంతో ఈజీగా చేసే మనకి చాలా హెల్దీ అయిన స్వీట్స్ లడ్డు రెడీ అండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మాకు మీరు సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.